సుందరమైనది సుందరకాండ, సుందరమెంతో సుందరము. మారుతి విజయము మరి మరి వినగా మనసే పరవశమొందునుగా. సుగ్రీవుండను వానరరాజు, శ్రీరాముని ప్రియమిత్రుండు. సీతను వెతుకగా నలు దిక్కులకు వానరసేనను పంపెనుగా. నలుడు నీలుడు జాంబవంతుడు, వాలిసుతుడగు అంగజుడు. హనుమంతుని వెంటనే రాగా దక్షిణ దిక్కుగా పయనించే. శతయోజనముల విస్తీర్ణము కల సంద్రము నెట్టుల దాటుదము. జానకి నెట్టుల చూచెదమనుచు దుఃఖమునొందిరి కపివరులు. అతి భీకరమగు సంద్రము దాటగా అంజని సుతునకె తగుననుచు ఉత్సాహంబును కలుగజేసిరి హనుమను అందరూ కీర్తించి. సుందరమైనది సుందరకాండ, సుందరమెంతో సుందరము. మారుతి విజయము మరి మరి వినగా మనసే పరవశమొందునుగా. ఆంజనేయుడా మహేంద్రగిరిని కరచరణంబుల మర్ధించి. దేహము పెంచే అతివేగంబున ఆకాశంబున విహరించే. కృతయుగంబున పర్వతంబులు రెక్కలు కలిగి గగనమున విహరించుచు భయభ్రాంతులు గొల్పగా మునులా ఇంద్రుని ప్రార్థించే. దేవరాజు తన వజ్రాయుధముతో అన్నిటి రెక్కలు ఖండింప. మైనాకంబను గిరిరాజంబును వాయుదేవుడు కాపాడే. పాతాళంబున వశించుదనుజులు పైలోకములకు రాకుండా. అడ్డుగా నిలిచిన మైనాకుని సాగరుడంతట పిలిచెనుగా. సుందరమైనది సుందరకాండ, సుందరమెంతో సుందరము. మారుతి విజయము మరి మరి వినగా మనసే పరవశమొందునుగా. మారుతి మనకు ఆత్మబంధువు, అతనిని సన్మానింపుమన. అలసట తీరగా నాపై నిలుమని ఎదురుగా నిలబడే గిరిరాజు. అనిల కుమారుడు ఆనందించి జానకి మాతను చూచిన కాని విశ్రమించనని బయలుదేరగా సంతసించిరా దేవతలు. మునులంతా పవనాత్మజుని దీక్షను పరీక్ష చేయగను. నాగజనన సురసాదేవిని ప్రార్థన చేసి పంపిరిగా. వికృత రూపము దాల్చిన సురస గుహవలె నోటిని తెరచెనుగా. తన నోటిని దాటిపోవలెనని హనుమకు అడ్డుగా నిలిచెనుగా. సుందరమైనది సుందరకాండ, సుందరమెంతో సుందరము. మారుతి విజయము మరి మరి వినగా మనసే పరవశమొందునుగా. సూక్ష్మరూపమున ధరించి మారుతి సురస నోటిలో చొచ్చుకొని. అతివేగంబున బయలు వెడలగా గంధర్వాదులు హర్షించే. మేణి నీడను పట్టిలాగెడి సింహకయన దూరక్కసిని. సంహరించి ఆ సమీరసుతుడు సాగర తీరము చేరెనుగా. త్రికూట పర్వత శిఖరమునున్న లంకను చేరి లంకిణిని జయించి హనుమా సూక్ష్మరూపి అయి
రావణ గృహమును వెదికెనుగా. మేడలు మిద్దెలు విమానములను అంతఃపురములు హరములును భవనంబులను వెదికిన హనుమ జానకి జాడను కనడయ్యే. సుందరమైనది సుందరకాండ, సుందరమెంతో సుందరము. మారుతి విజయము మరి మరి వినగా మనసే పరవశమొందునుగా. అశోకవనిలో వృక్షము క్రిందను రక్కసి మూకల మధ్యనను చిక్కినను బహు చక్కగనున్న సీతామాతను చూచెనుగా. అతి దుఃఖితయగు ఆ వైదేహిని తననే వరించి చేరుమని బాధించెడు ఆ రావణునంతా చూచెను వృక్షము పైనుండి. రాణులు ధర్మములెన్ని చెప్పినను రావణుడేమియు వినకుండే. మనసు మార్చుకొను సీతమ్మకు 1-2 మాసములు గడువిచ్చే. రాక్షస వనితలు కఠినపు మాటల రాముని సతినే బాధింప. త్రిజటయనడు ఒక రాక్షస వనిత స్వప్నము కాంచి తినని తెలిపి. సుందరమైనది సుందరకాండ, సుందరమెంతో సుందరము. మారుతి విజయము మరి మరి వినగా మనసే పరవశమొందునుగా. లంకానాథుని అపజయంబును రామచంద్రుని విజయమును కలగాంచి తిననే సీతామాతకు శుభశకునంబులు మొదలయ్యే. రామలక్ష్మణులు గుణరూపములను గానము చేసి హనుమయ్య రామదూతనని విదేహపుత్రిని నమ్మించగ నిజ రూపుని నిలచే. అమ్మా రాముడు నీ విరహమున అన్నపానములు లేకుండా అతి దుఃఖితుడై ఉంగరమును నీకివ్వగనను పంపెననే. హనుమ పలుకులు విన్న జానకి ఆనందముతో మునిగెనుగా. సాగర లంఘన చేసిన నీవు మహానుభావుడవని పొగిడే. సుందరమైనది సుందరకాండ, సుందరమెంతో సుందరము. మారుతి విజయము మరి మరి వినగా మనసే పరవశమొందునుగా. సుగ్రీవాది వానరసేనతో లంకను చేరి రావణుని సంహరించినను చేరతీయమని రామచంద్రునకు తెల్పమనే. సీతమ్మయు తన గుర్తు కొరకును కాకాసురుని కథ తెలిపి చూడామని నీ శ్రీరామునకు అందజేయమని పలికెనుగా. అంజని సుతుడు ఆనందముతో వృక్షములన్నిటి విరచెనుగా. అశోకవనిని ధ్వంసము చేసి రావణు సేనల వధించే. రావణసుతుడగు అక్షకుమారుని మంత్రిపుత్రులను కింకరులన్ వధించిన వాయుపుత్రుడు మేఘనాథునితో తలపడెను. సుందరమైనది సుందరకాండ, సుందరమెంతో సుందరము. మారుతి విజయము మరి మరి వినగా మనసే పరవశమొందునుగా. మేఘనాథుడు బ్రహ్మాస్త్రంబున మారుతినప్పుడు బంధించి రావణ సభలో చేర్చినంతనే రావణుడెంతయో మండిపడే. సీతమ్మను శ్రీరామునికిచ్చి రాముని శరణము వేడుమనే. రామదూతగా వచ్చి తినన్న హనుమంతుని హతమార్చమనే.
దూతను చంపగా పాపమనుచును విభీషణాదులు తెల్పగను. వానరులకు ప్రియమైన తోకను కాల్చగాను నియమించే. రాక్షసులంతట నూనె చీరలను తోకకు చుట్టి అంటించి వీధిల యందును త్రిప్పుచునుండా ఇండ్లను తోకతో ముట్టించే. సుందరమైనది సుందరకాండ సుందరమెంతో సుందరము. మారుతి విజయము మరి మరి వినగా మనసే పరవశమొందునుగా. అగ్ని అంతగా ప్రజ్వరిల్లినను హనుమను చల్లగా చూచెనుగా. మైథిలి యొక్క పాతివ్రత్యమును అనలుడు ఎంతయై తలపడెను. మండుచున్న తన వాలము తోడను గృహములనెన్నో కాల్చెనుగా. మనోజ్ఞయైన లంకానగరిని భస్మీపటలము గావించే. హా పుత్ర హా తండ్రి అనుచును చచిన వారిక ఏడ్చుచును. రాక్షసులందరూ రోదన చేయుచు భయముతో పరుగులు పెట్టిరిగా. పవనాత్మజుడు లాంగులాగ్రము సాగరమందున చల్లార్చి భీభత్సముగానున్న లంకను చూచియు ఎంతయో భీతిల్లి. సుందరమైనది సుందరకాండ సుందరమెంతో సుందరము. మారుతి విజయము మరి మరి వినగా మనసే పరవశమొందునుగా. జానకి మాత ఎటులున్నదని చూడగా కోరి హనుమయ్య అతి త్వరముగా వనమును చేరి సీతామాతకు ప్రణమిల్లే. రోహిణి చంద్రుని కలియునట్లుగా రాముడు నిన్నే కలియుననే. శ్రీరాముడు ఇక శీఘ్రముగాను లంకానాథుని చంపుననే. సీతయు తనకు ప్రియము చేసిన హనుమను అలసట తీరగను. ఎందైనను ఆ రాత్రిని గడిపి మరలి పొమ్మని తెలిపెనుగా. అవలీలగా సంద్రము దాటి మిత్రుల చేరెను మారుతియు. మధువనిలోని మధువులు త్రాగి రాముని చెంతనే నిలచెనుగా. సుందరమైనది సుందరకాండ సుందరమెంతో సుందరము. మారుతి విజయము మరి మరి వినగా మనసే పరవశమొందునుగా. అంతట మారుతి సీత క్షేమమును యథాతథముగా వినిపించి జానకి ఇచ్చిన చూడామణిని రఘురామునికి అందించే. చూచి రమ్మనిన కాల్చి వచ్చిన ఘనతయ నీకు దక్కెనుగా. హనుమయ్యా నీ సాటెవరనుచును సుగ్రీవాదులు కీర్తించే. మాయిల వేలుపు మారుతియే కదా తప్పులు క్షమించకోరుదును. మారుతికిది ఏ అంకితమనుచును మంగళహారతి పాడెదను. రఘురాముని నీ మనమునలి నిపిన మారుతి నీకిదే మంగళము. నీ దాసులలో నన్ను చేర్చగను మరి మరి నిన్నే కోరెదను. సుందరమైనది సుందరకాండ సుందరమెంతో సుందరము. మారుతి విజయము మరి మరి వినగా మనసే పరవశమొందెనుగా. సుందరమైనది సుందరకాండ సుందరమెంతో సుందరము. మారుతి విజయము మరి మరి వినగా మనసే పరవశమొందునుగా.